అమ్మా అమ్మా పాల డబ్బులు ఇస్తారా? ఒక్క నిమిషం బాబు. సరే బాబు, రేపు ఇస్తానులే. సరే అమ్మా. ఆర్యా, రే ఆర్యా. ఏంటమ్మా? నా పర్సులో డబ్బులు కనపడట్లా, నువ్వు తీసావా? నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుందిలే నువ్వే తీసావని. ₹1 సంపాదించడం చేత కాదు కానీ ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి ఖర్చు పెట్టడానికి మాత్రం బాగా చేతవు. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? ఏంటది? నువ్వే చూడు. నక్లీసు ఎక్కడిదిరా? రేపు నీ పుట్టినరోజు కదమ్మా, నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోతే నీ బ్యాగ్ నుంచి డబ్బులు తీసుకుని ఈ నెక్లెస్ తీసుకొచ్చానమ్మా. సారీ నాన్న, ఏమనుకోవద్దు, తొందరపడి నిన్ను అన్నాను. పర్లేదమ్మా, నీకు తిట్టేంత కోపం ఉంటే నాకు తిట్టించుకునేంత ప్రేమ ఉంది. ఆర్యా, ఆర్యా ఎక్కడ వీడు? ఏడు కూడా లేడు. రారా, నువ్వు ఫస్ట్ బయటకు రా. ఎందుకు కింద దాక్కున్నావు? నేను పెళ్లికి రానమ్మా. పెళ్లికి రానంటే ఎలా నానా? పద వెళ్దాము. నేను రానంటే రాను. నువ్వు ఇలా అంటే రేపు నీ పెళ్లికి ఎవరు రారు నాన్న. మంచిదే కదమ్మా, నాన్న డబ్బులు మిగులుతాయి. ఏలే అంత పెద్దోడువైనవా? అమ్మ మాటే కాదంటున్నావు. అయినా నేను అక్కడ వచ్చి ఏం చేయను? మీరైతే లేడీస్ మాట్లాడుకుంటారు. ఎక్కువ మాట్లాడకుండా మూసుకొని నడువు. నేను అక్కడ వచ్చి ఏం చేయనమ్మా, అక్కడ నా ఏజ్ అమ్మాయిలు కూడా ఎవరు ఉండరు. ఎదవా, నీకు ఇప్పుడు అమ్మాయి కావాల్సి వచ్చిందంట. ఎవరు మూసుకొని పోదా? అమ్మా అమ్మా అమ్మా, నేను రానమ్మా. పక్కా రావా? పక్కా 100%. 100% ఫిక్సా? ఫిక్స్. నమస్తే మావయ్య. మామయ్య కాళ్ళు మొక్కి ఆశీర్వాదం. రారా లోపల రా. అమ్మా, వీడు నా ఫ్రెండ్ అభి. నమస్తే ఆంటీ. నమస్కారం బాబు. ఎంత సంస్కారం, ఎంత సంస్కారం. చూసి నేర్చుకోరా, కొంచెం నేర్పించు బాబు వాడికి కూడా. పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తావన్నా? 6ంటికి లేస్తాను ఆంటీ. 6ంటికి లేస్తావా? వీడే ఉన్నాడు పందిలాగా 12 గంటలకు పనుకుంటాడు. ఇంతకు నువ్వేం జాబ్ చేస్తావు నాన్న? నేను మెకానికల్ ఇంజనీర్ ఆంటీ. అవునా? జీతం ఎంత? ₹1,00,000 ఆంటీ. అమ్మో, ₹1,00,000? మీ అమ్మ ఎంత అదృష్టవంతురాలు బాబు. నాకు ఉన్నాడు కొడుకు, తింటాం కొనుక్కోవటం తప్ప ఏమీ తెలీదు. నీకు ఒక విషయం తెలుసా? వాడు పాకెట్ మనీకి ఇప్పటికీ నేనే డబ్బులు ఇవ్వాలి. రే నువ్వు వెళ్ళరా, ముందు బయటికి వెళ్ళు. నువ్వెవర్రా బయటకు వెళ్ళమండానికి? ఇది నా ఇల్లు. నువ్వు కూర్చో బాబు, అవసరమైతే నువ్వే వెళ్ళిపో బయటికి. సరే నేనే వెళ్తా. ఇంకో గుడ్డు వేసుకో. వద్దమ్మా, ఆల్రెడీ ఒక గుడ్డు ఉందిగా. ఒక్క గుడ్డు ఏంది? 10 గుడ్లైనా తినొచ్చు నీ వయసుకి. ఈ వయసులో తినకపోతే ఇంకెప్పుడు తింటావు? లేదు నాన్న, మా నాన్న కదా మంచి కదా. రే రే లేరా. ఏంటమ్మా? పక్కింటి పాపది పుట్టినరోజు అంటరా, నీకు ఇష్టమని కేక్ దాచుకొని మరీ తీసుకొచ్చాను నీకోసం. తిను. ఏంటమ్మా, నాన్న ₹100 అడిగినా ఇవ్వడు, ఇస్తే ఏమైనా ఆస్తులు కలిగిపోతాయా ఏంటి? ఇదిగో తీసుకోరా. నేను ఇచ్చానన్న విషయం మీ నాన్న చెప్పబాక. సరే అమ్మా, బస్ టైం అయింది, నేను వెళ్తాను. జాగ్రత్త నాన్న, సరే. వెళ్ళగానే ఫోన్ చెయ్యి. ఓకే ఓకే. టయానికి తిను. సరేలే అమ్మా. త్వరగా వచ్చేస్తావు కదా? 2 రోజులే అమ్మా, 2 రోజుల్లో వచ్చేస్తాగా. నీకు 2 రోజులు అనిపిస్తుందిరా, నాకు అది 2 సంవత్సరాలు అనిపిస్తుంది. అమ్మ ప్రేమ ఇలానే ఉంటుందా కదా? కమెంట్ లో చెప్పండి. అమ్మయ్యా, అయిపోయేలా చూద్దాం. అమ్మా అమ్మ, రిమోట్ ఎక్కడుంది? అక్కడే ఉంటుంది చూడరా. లేదమ్మా ఇక్కడ. అబ్బా అక్కడే టేబుల్ మీద ఉంటుంది చూడరా. టేబుల్ మీద లేదు కదా. ఇది కళ్ళు ఎదురుగున్నా కనపడవు. ఇదేంట్రా, ఇది రిమోట్ అనరా? ఎదురుగుంటే కూడా కళ్ళు కనిపించవు నీకు. ఇక్కడే ఉందా? మరి నాకెందుకు కనిపించలేదు? అమ్మా అమ్మా, నా చార్జర్ కనిపిస్తలేదు. అక్కడే ఉంది చూడరా. లేదమ్మా ఇక్కడ. అబ్బా అక్కడే కూలర్ మీద ఉంది చూడరా. కూలర్ మీద కూడా లేదు. నా కొడక ఇప్పుడు అక్కడే ఉండాలి, నీ కాళ్ళు ఇరగొడతా. చూడు, చార్జర్ దొరకట్లేదు. ఇది చార్జర్ రకం ఏంట్రా? నా నిద్ర అంతా చెడగొట్టావు జాతవా. ఇది నాకు కనిపించలేదండి మరి. అమ్మా అమ్మా, నా ఎల్లో టీషర్ట్ కనిపించలేదమ్మా. ఏంట్రా నీ గోళ? టీషర్ట్ దొరకట్లేదా? మరి దీన్ని ఏమంటారు? టీషర్ట్ అనరా? ప్రశాంతంగా టీవీ కూడా చూసుకొని ఇవ్వు నన్ను. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా? అవునా కదా? కమెంట్ లో చెప్పండి. చెల్లి, ఈ విషయం తెలుసా? మన పక్కింటి సుబ్రాజ్ గారు అబ్బాయి లేడు, ఆ అమ్మాయిని తీసుకొని లేచిపోయాడంట. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, మన ఎదురింటి వెంకట్రావు గారి అమ్మాయి.
ఏంటి నా కొడుకా? నా కొడుకేం బంగారం, చాలా మంచోడు వాడు. వాడు అలాంటోడు కాదు. సరేలే, తర్వాత ఫోన్ చేస్తాను. అమ్మా, అది పక్కింటి సుబ్బరాయుడు గారి అబ్బాయి లేచిపోయాడా? అవునా, లేచిపోయాడంట. ఓ, నువ్వేం టెన్షన్ తీసుకోకమ్మా, నేనేం అలాంటోడిని కాదు, నీకెప్పుడు బాధ పెట్టను, అలాగే ఏ అమ్మాయిని లేపుకెళ్ళను. నువ్వు నన్ను మోసం చేసే అమ్మాయిని లేపుకెళ్ళాలంటే ఫస్ట్ నీకు అమ్మాయి పడాలి కదరా. అమ్మా, ఎగ్జామ్ ఫీజు కోసం కాలేజీలో డబ్బులు కట్టాలమ్మా. ఎంత? 7,000. అమ్మ, 7,000? నువ్వే ఎలాగో అలా నాన్నతో మాట్లాడి డబ్బులు ఇప్పించమ్మా, ప్లీజ్ అమ్మా. సర్లే. సరే. రే ఎంత డబ్బు పోయి చదివిస్తున్నాం, కొంచెం పాస్ అవరా. ఓకే. ఏమండి, బాబుకి కాలేజీలో ఎగ్జామ్ ఫీజు కట్టడానికి 10,000 కావాలంట. ఏంటి 10,000? ఏది వాడిని పిలువు. ఎందుకండి, నేను ఇస్తాను, నా చేతికి ఇవ్వండి. అలా ఏమొద్దు, వాడిని పిలువు, నేనే ఇస్తాను. రే ఆర్యా. చెప్పండి నాన్నగారు. రే, నా కాలేజ్ వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు. ఎగ్జామ్ ఫీజు 5,000 ఉంటే నువ్వు 10,000 అని అబద్ధాలు చెప్తావు ఏంట్రా? చదువుకోవడానికి కాలేజీకి పంపిస్తే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు ఏంట్రా నువ్వు? 10,000 అంటే నేను చెప్పింది 7,000. నార్మల్ అబద్ధాలు చెప్తా నేర్చుకున్నావా? దేవుళ్ళు అంటే అబద్ధాలు చెప్తున్నావా? లోపలికి. ఏమండి, వాడి సంగతి నేను చూసుకుంటాను, మీరు రెస్ట్ తీసుకోండి. నేను చెప్పింది 7,000. అరే, పొయ్యి మీద పాలు పెట్టాను, పొంగిపోకుండా కొంచెం చూసుకోరా, నాకు నీరసంగా ఉంది, వెళ్ళి కొంచెం పనుకుంటా. సరే అమ్మా, యూ డోంట్ వరీ, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు హాయిగా వెళ్ళి పడుకో. ప్రియమైన అమ్మకు నీ కొడుకు రాస్తున్న ఈ లెటర్. నేను నీ మాటని నిలబెట్టుకోలేకపోయాను, అందుకే ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించు. ఇల్లు వదిలేసి పారిపోదామనే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసి ఒక పాల ప్యాకెట్ తెచ్చి అప్పుడు నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళు. అమ్మా, హ్యాపీ బర్త్డే అమ్మా. చాలా బాగుంది, థ్యాంక్ యూ నాన్న. మీ అన్నయ్య చూడరా నా కోసం ఎంత మంచి గిఫ్ట్ తీసుకొచ్చాడా. చాలా బాగుందమ్మా. మరి నువ్వేం తీసుకురాలేదు నా కోసం? తీసుకొచ్చానమ్మా, కానీ ఏంట్రా మరి ఇవ్వు. రింగు చాలా బాగుందిరా. అమ్మా, నేను ఇచ్చిన చిన్న గిఫ్ట్ కదా, మరి నీకు నచ్చిందా? అయినా చిన్న గిఫ్ట్ ఏంట్రా, వాడంటే పెద్దోడు కాబట్టి పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు చిన్నోడు చిన్న గిఫ్ట్ ఇచ్చావు. రేపు నువ్వు బాగా సంపాదించి ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇద్దులే. అయినా గిఫ్ట్ చిన్నదా పెద్దదా అని కాదురా, మీరు మా మీద చూపిస్తున్న ప్రేమే చాలా పెద్ద గిఫ్ట్. అమ్మా.